బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలు నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో చాలా రకాల సందేహాలు కూడా కలుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి ప్రముఖులు, పండితులు మనతో పాటు ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కూడా వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని నలుగురికి అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు శ్రీ పాలెపు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మానవ జీవన గమనంలో చాలా మంది కూడా చాలా రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కష్టమైనా, ఏ ఆపదైనా తొలగిపోవాలంటే తక్షణంగా చేసుకోవాల్సిన పరిహారం ఏంటి? భగవద్ నామస్మరణ చెయ్యాలి. తక్షణంగా వారికి నామస్మరణ కలియుగంలో అద్భుతమైనటువంటి సత్ఫలితం ఇస్తుంది. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజయాత్ నశ్యంతి సకలారోగా. రోగం అనేటువంటి విషయంగా అంటే కష్టము అని ఇక్కడ సంస్కృతంలో ఏ కష్టమైనా కానీ పోవడానికి స్వామివారి యొక్క నామస్మరణ చెయ్యండి, అద్భుతమైనటువంటి సత్ఫలితం కలుగుతుంది. నరసింహని దివ్య నామమంత్రము చేత దురిత జాలము నిల్లద్రోలవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్ల ధరుమవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత బలుపైన రోగములను బ్రాపవచ్చు. భరిననేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఉన్నప్పుడు మన యొక్క కష్టాలే కాదు, మన యొక్క రోగాలే కాదు, మన శత్రుబాధలే కాదు, మనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా ఇక్కడ తీర్చడమే కాకుండా చివరికి మోక్షప్రదమైనటువంటి అంశానికి కూడా కలియుగంలో భగవన్నామ స్మరణనే ఎట్లాంటి కష్టాన్నైనా తీర్చడానికి చాలా ఉపకరించేటువంటి అంశం. భగవన్నామ స్మరణ చేసి ఉత్తమమైనటువంటి స్థితిని పొందడం మంచిది. For more videos like this, subscribe Big TV channel.